హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను. నేను లాస్ట్ సండే అంటే 28 జూలై 2024 కెరీర్ ఎక్స్‌పో అటెండ్ అయ్యాను. కెరీర్ ఫెయిర్, కెరీర్ ఎక్స్‌పో. మన దగ్గర కెరీర్ ఫెయిర్ అంటారు, కెరీర్ ఎక్స్‌పో అంటారు. ఇక్కడ మెల్బోర్న్ సిటీలో మెల్బోర్న్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంటది. ఆ బిల్డింగ్‌లో అయితే ఈ కెరీర్ ఎక్స్‌పో అయితే జరిగింది. ఫ్రైడే, సాటర్డే, సండే. నాకు ఫ్రైడే నైట్ తెలిసింది. బట్ సాటర్డే నాకు వర్క్ ఉండటం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను. సండే మార్నింగ్ అటెండ్ అయ్యాను నేను. మార్నింగ్ 11:30 ఆ టైంకెళ్ళాను. ఫస్ట్ నేను అసలు అక్కడున్న స్టాల్స్ ఏంటి? అసలు ఎన్ని రకాల కంపెనీస్ వచ్చాయి? ఎన్ని రకాల కన్సల్టెన్సీ వచ్చాయనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దాని ద్వారా స్టూడెంట్స్‌కి గాని, లేకపోతే ప్రొఫెషనల్స్‌కి గాని ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియోలో. సో, ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికైతే చాలా యూనివర్సిటీసు అండ్ చాలా కన్సల్టెన్సీసు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీసు ఇవైతే వచ్చాయి. అంటే నేను పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయితే చూడలేదు. బట్ కొన్ని మీడియం రేంజ్ ఇండస్ట్రీస్ అయితే అక్కడున్న వచ్చాయి. స్టాల్స్ అంటే అక్కడ ప్రతి ఒక్క కంపెనీ గాని, లేకపోతే అక్కడ స్టాల్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో కన్సల్టెన్సీ వాళ్ళు, వాళ్ళు ఒక స్టాల్ లాగా అక్కడ సెటప్ చేసుకుంటారు. అక్కడికి ఒక ఇద్దరు, ముగ్గురు వాళ్ళ ఎంప్లాయీస్‌ని పెడతారనమాట. మనం అక్కడికెళ్తే మాత్రం వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటి, లేకపోతే వాళ్ళు ఆఫర్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి అలాంటివైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తారు. అండ్ ఇంకా ఈ బ్రోషర్స్ లేకపోతే చిన్న చాక్లెట్స్ గాని, లేకపోతే బిస్కెట్స్ గాని, ఇంకా చిన్న చిన్న బొమ్మలు అలాంటివైతే ఇవ్వటానికైతే ట్రై చేస్తారు. ఆ కన్సల్టెన్సీస్‌తో నేను మాట్లాడాను. నాకైతే వాళ్ళు జెన్యూన్‌గానే హెల్ప్ చేస్తున్నారనిపిచ్చింది. కొన్ని కన్సల్టెన్సీస్ మన దగ్గర డబ్బులు తీసుకోవు. అవేంటంటే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కావన్నమాట. వాళ్ళు అప్రెంటిస్‌షిప్ ఇప్పిస్తారు మనకి. లేకపోతే ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తారు కంపెనీస్‌లో. కంపెనీస్ వాళ్ళకి పే చేస్తే మన దగ్గర నుంచి ఏమి చార్జ్ చేయరు. నాకు మంచిగా అనిపిచ్చింది. అండ్ అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టారు చాలామంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనం డైరెక్ట్‌గా మన రెజ్యూమ్ అప్‌లోడ్ చేయొచ్చు. లేకపోతే మనం వాళ్ళతో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మన మ్యాచింగ్ ఆపర్చునిటీ లేకపోతే మ్యాచింగ్ ఇంటర్న్‌షిప్ అనిపిస్తే వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు. మెయిల్ పెడతారు. సో, దాన్ని బట్టి మనం ట్రైనింగ్ కోర్స్‌కి అటెండ్ అవ్వాలా వద్దని డిసైడ్ చేసుకోవచ్చు. లేకపోతే అప్రెంటిస్‌షిప్ చేయాలా వద్దని డిసైడ్ చేసుకోవచ్చు. ఇదైతే స్టూడెంట్స్‌కి చాలా చాలా యూజ్‌ఫుల్ అనమాట. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలీదు. నేను వెళ్ళే దారిలో ఇద్దరు, ముగ్గురిని అడిగానన్నమాట స్టూడెంట్స్‌ని. మీకు ఇది తెలుసా అని. తెలీదని జెప్పారు. అక్కడ వెళ్ళే దారిలోనే ఒక కన్వీనియన్స్ స్టోర్ ఉంది. ఆ కన్వీనియన్స్ స్టోర్‌లో గూడా మాట్లాడాను. ఇండియన్ స్టూడెంటే అతను ఫ్రమ్ ఢిల్లీ అంట. అడిగాను కెరియర్ ఎక్స్‌పో గురించి తెలుసా అంటే తెలీదని చెప్పారు. వాళ్ళింకా చాలా ఎక్కువ పబ్లిసిటీ చేస్తే బావుండేది. లైక్ యూనివర్సిటీలో పబ్లిసిటీ గాని, లేకపోతే ఇంకా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తే బావుండేది. నాకు కూడా మన సబ్‌స్క్రైబర్ ఒకరు చెప్పారు. దాని తర్వాతే నాకు తెలిసింది. లేకపోతే నాకు కూడా తెలీదనమాట. సో, జనాలలోకి ఇది ఎక్కువ వెళ్ళలేదు దీని ఇన్ఫర్మేషను. మన వాళ్ళు చాలామంది బెనిఫిట్ అయితే దీనివల్ల పొందలేదనైతే నాకనిపిచ్చింది. బట్ కొంచెం మంచిగా వాళ్ళు పబ్లిసిటీ చేసుంటే ఇంకా బావుండేది. సోషల్ మీడియాలో లేకపోతే ప్రింట్ మీడియాలో ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు పబ్లిసిటీ చేసుంటే మంచిగా ఇంకా చాలా మందికి బెనిఫిట్ అయ్యేది అని నాకనిపిచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్. కానీ నాకు అది తెలిసైతే చాలా కంపెనీస్ అయితే వచ్చాయి అక్కడికి. మీకు ఏం కంపెనీస్ వచ్చాయో మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను తీసుకున్న ఫోటో మీకు పంపిస్తాను. ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అన్ని మీకు పంపిస్తాననమాట. ఎక్స్‌పోకి వచ్చారంటే డెఫినిట్‌గా వాళ్ళకైతే ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. సో, మీరు వాళ్ళకి మెసేజ్ గాని లేకపోతే వాళ్ళని కాంటాక్ట్ అయితే మాత్రం మనకేదో ఒక ఆపర్చునిటీ దొరికే అవకాశం అయితే చాలా ఉంది. సో, నాకైతే మెసేజ్ చేయండి. మీకా లిస్ట్ అయితే ఫోటో అయితే పంపిస్తాను నేను. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు గదా! ఇది వీళ్ళు ఆఫర్ చేసే సర్వీస్ అనమాట. అంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తారు. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లాంటిదనమాట ఇది. సో, ఇలాంటి వాళ్ళైతే చార్జ్ చేస్తారు మనకి ఎంతో కొంత. ఒక $200 నుంచి $1000 వరకు ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద కోర్స్, డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్ మనం ఏం నేర్చుకుంటాం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటది. బట్ డెఫినిట్‌గా వీళ్ళైతే సర్టిఫికేషన్స్ ఇస్తారో అదైతే మన రెజ్యూమ్‌కైతే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే డెఫినిట్‌గా అవుతుంది. అండ్ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అవైతే మనకి అప్రెంటిస్‌షిప్ ఇప్పిస్తాయన్నమాట. వాళ్ళైతే మన దగ్గర నుంచి ఏం చార్జ్ చేయరు. నేను మాట్లాడిన వాళ్ళందరూ అదే చెప్పారు. కంపెనీస్ వాళ్ళకి పే చేస్తాయంట. సో, మన దగ్గర నుంచి ఏం చార్జ్ చేయరు. డైరెక్ట్ మనం రిజిస్టర్ చేసుకుంటే ఏమైనా సూటబుల్ అప్రెంటిస్‌షిప్ గాని, లేకపోతే ఇంటర్న్‌షిప్ గాని ఉంటే వాళ్ళే మనకి కాంటాక్ట్ అవుతారు. సో, మనకి ఓకే అనిపిస్తే మనం ఎళ్లి డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. సో, ఎవరైతే కోర్ సెక్టార్స్‌లో మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా చాలా యూజ్‌ఫుల్ ఇది. బట్ ఇందాక నేను చెప్పినట్లు చాలా మందికైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళలేదు. సాడ్ న్యూస్ అనమాట అది. ఇంకా చూసినట్లయితే చాలా కంపెనీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇది ఒక కేబుల్ కంపెనీ. నేను వాళ్ళతోని మాట్లాడాను. నేను ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజినీర్‌ని కాబట్టి నాకు ఇలాంటివి అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి నేను వీళ్ళతోని మాట్లాడాను. వీళ్ళేం చెప్తున్నారంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయంట. డిజైన్ ఇంజినీర్స్‌కి ఇంకా సప్లై చైన్ సూపర్వైజర్ అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. సో, వాళ్ళు యాక్చువల్‌గా నాకు ఈ లిస్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమేమి రిక్రూట్ చేసుకుంటున్నారో చూసారు కదా! ఇన్ని పొజిషన్స్ అయితే వాళ్ళ దగ్గర ఓపెన్ ఉన్నాయి. ఇది మెకానికల్, ఇది ఎలక్ట్రికల్.
సో, ఇది అప్రెంటిస్‌షిప్ అనమాట. సో, మనకి ఏదో ఒక చిన్న ఆపర్చునిటీ దొరికినా చాలు ఇండస్ట్రీలో. సో, చిన్న కెరీర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఇలానే కాదు నేను చాలా బ్రోషర్స్ అయితే తీసుకున్నాను. ఒకసారి వెబ్‌సైట్ నేనైతే లింకు డిస్క్రిప్షన్‌లో గాని, లేకపోతే ఫస్ట్ కామెంట్‌లో అయితే పిన్ చేసి పెడతాను. మీరెళ్లి చెక్ చేయండి ఏమేం కంపెనీస్ వచ్చాయో. కంపెనీస్ అక్కడికి వచ్చాయంటే డెఫినిట్‌గా వాళ్ళకైతే ఓపెన్ పొజిషన్స్ ఉన్నట్లే. అండ్ ఇంకో ఫన్నీ పార్ట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చాయి. లైక్ పోస్టలు, ఇంకా స్టేట్ పోలీసు, సెంట్రల్ పోలీసు, ఆర్మీ, ఇంకా డిఫెన్స్ సంబంధించినయన్ని ఆల్మోస్ట్ నేవీ ఇలాంటివైతే వచ్చాయి. నేను వాళ్ళతోని కూడా మాట్లాడాను. మన ఇండియాలో లాగా ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు. అంటే ఇండియాలో 25 ఇయర్స్ ఏమో ఉంది కదా! అంతకంటే ఎక్కువ ఏజ్ అయితే మనం డిఫెన్స్ సర్వీస్‌కి అప్లై చేయలేము. బట్ ఇక్కడ అలాంటిదేం లేదు. 55 వరకు మనం ఎలిజిబుల్. మనం ఫిజికల్లీ ఫిట్‌గా ఉంటే 55 అప్పుడు కూడా మనం వాళ్ళకి అప్లై చేసేసి మనం జాయిన్ అవ్వచ్చు. బట్ సిటిజన్‌షిప్ ఉండాలి దానికి. సో, అది చెప్పారు. ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. ఇది చూసారు కదా! ఇది ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ. సో, వాళ్ళు ఈ బుక్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఆఫర్ చేసే సర్వీస్ చెప్పారు. అండ్ యూనివర్సిటీస్ కూడా చాలా యూనివర్సిటీస్ వచ్చాయి. చూస్తున్నారు కదా! ఏదేదో ఆర్ట్ యూనివర్సిటీ. సో, ఇంకా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినయి కొన్ని తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఈ బ్రోషర్ ఇది ఇచ్చారన్నమాట యూనివర్సిటీ వాళ్ళు. ఫిల్మ్ అండ్ టెలివిజన్. సో, నాకు తెలిసిన ఒకళ్ళు ఇది అడిగారు. సో, అందుకే ఇది నేను తీసుకున్నాను. అండ్ ఇంకా చాలామంది ఇలాంటి సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా! కెరీర్స్ ఇన్ కన్‌స్ట్రక్షన్. అసలు మన కన్‌స్ట్రక్షన్‌లో ఏమేం కెరియర్స్ ఉంటాయి. ఇంకా మన కెరీర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటది. ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి. నేను మాట్లాడిన కన్సల్టెన్సీస్ మోస్ట్‌లీ వాళ్ళ సర్వీసెస్ అయితే ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాయి. నాకైతే మంచిగా అనిపించింది. స్టూడెంట్స్‌కైతే అది గోల్డెన్ ఆపర్చునిటీ. మనం మాక్సిమం ఎంతమందితోనైతే అంతమందితో రిజిస్టర్ అయ్యి ఆ అవకాశాన్ని అయితే మంచిగా యుటిలైజ్ చేసుకోవచ్చు. నాకైతే భలే అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటేంటంటే అక్కడ ఆన్ ది స్పాట్‌లో మన ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ కూడా చేస్తున్నారు. రెజ్యూమ్ ఎవాల్యుయేషన్ ఫ్రీగా చేస్తున్నారు అది కూడా. బయట ఇక్కడ అలాంటివి చేపించుకోవాలంటే కెరీర్ కౌన్సెలింగ్ వచ్చేసి $200 నుంచి $500 అయితే అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ఎవరైతే మనని ఎవాల్యుయేట్ చేస్తున్నారో ఆ కన్సల్టెన్సీ సర్వీస్‌ని బట్టి $200 నుంచి అయితే $500 వరకు అవుతుంది. అక్కడ కూడా చాలామంది క్యూ ఉన్నారన్నమాట స్టూడెంట్స్. అండ్ మనోళ్ళు కూడా నాకు కనిపించారు. నేను చాలా మందితోనైతే మాట్లాడాను. కొంతమంది మొనాష్ యూనివర్సిటీ నుంచి, కొంతమంది డైకిన్ యూనివర్సిటీ నుంచి ఇలా డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి అయితే ఉన్నారు. వాళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇన్ఫర్మేషను. వాళ్ళొచ్చారు. వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అయిందని నాకైతే చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికెళ్ళిన తర్వాత. సో, ఫ్రెండ్స్ ఇయైతే నా ఎక్స్‌పీరియన్సెస్ అనమాట. ఈ కెరీర్ ఎక్స్‌పో గురించి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ బ్రోచర్స్ లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము కావాలనుకుంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను తీసుకున్న ఫోటోస్ గాని, లేకపోతే నేను విజిట్ చేసిన కంపెనీస్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినిట్‌గా ఇవ్వటానికైతే ట్రై చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతే చెప్పదలుచుకున్నాను. నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను. డైలీ వ్లాగ్స్, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషను, కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషను అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఫుడ్ బ్లాగ్స్ అన్నీ చేస్తాను. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.